సిబిఎస్ఈలో నెలకొన్న అంతర్గత వివాదాలు ఇప్పుడు భారీ ఆస్తి వివాదాలుగా మారి సంచలనం సృష్టిస్తున్నాయి. సంస్థలో ఐక్యత దెబ్బతినడంతో కొందరు అవకాశవాదులు రంగంలోకి దిగి కోట్ల రూపాయలు విలువైన సిబిఎస్ఈ ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఎస్ఈ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్, ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సిబిఎస్ఈ నేత డాక్టర్ ఆర్ఎస్ జాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ కుంపట్ల, హనీ జాన్సన్ తదితరులు పాల్గొని డాక్టర్ జాస్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. సిబిఎస్ఈ ఆస్తులపై ఈ ఆరోపణలు ఇప్పుడు క్రైస్తవ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తూ రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సిబిసిఎల్సి అలాగే సిబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ కన్వీనర్గా ప్రత్యేకంగా ఈరోజు కాకినాడ మా సిబిసిఎంసి ఎక్కడైతే రిజిస్టర్డ్ కాబడిందో ఆ యొక్క పట్టణంలో ఒక ప్రత్యేకమైన సమావేశం ఈరోజు క్రైగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో జరగబోతుంది. దానికంటే ముందుగా కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా సిబిసిఎంసి అన్న సంస్థ గత కాలంలో కెనడా మిషనరీస్ స్థాపించి 1875లో కాకినాడ వచ్చిన తర్వాత 1947లో స్వాతంత్రము అనంతరము 1974 OP 15/74 మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా వారు సంపాదించిన ఆస్తుల్ని సిబిసిఎంసి అనే ట్రస్ట్కి బదలాయించడం జరిగింది. 1980 వరకు ఒక పద్ధతిలో కొనసాగిన ఈ సంస్థ తర్వాత వచ్చిన కొన్ని అపోహల వలన కొన్ని ముక్కలుగా విడిపోయి ఈరోజు దాని తాలూకా వైభవాన్ని కోల్పోయింది. మరి ఇది అలుసుగా తీసుకొని చాలామంది క్రైస్తవేత్తరులు, క్రైస్తవుల్లో ఉన్న కొందరు అన్యాయస్తులు ఈ యొక్క సంస్థ తాలూకా ఆస్తుల్ని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో కాకినాడ అవనివ్వండి, లేకపోతే విశాఖపట్నం అవనివ్వండి, చాలా ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయి. ప్రాముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న హిల్క్రెస్ట్ బంగ్లా, అది గత కాలంలో 200 సంవత్సరాల క్రితము బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడిన ఒక పవిత్రమైన ప్రాంతాన్ని 1993లో రత్నాకర్ హెగ్డే అన్న అతను ఒక ఇంజక్షన్తో రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్న ఒక కమిటీతో మరి రిజిస్టర్ చేయించుకొని ఆ యొక్క ఎవరైతే ఆ సంస్థ తాలూకా ప్రాబల్యానికి ఎటువంటి హక్కు లేదని కేసులు వేశారో వాళ్ళందరితోని కేసులు విత్డ్రా చేయించుకొని మొన్న మార్చి 13వ తేదీని ఆ యొక్క హైకోర్టులో ఉన్న కేసును కూడా డిస్మిస్ చేయించుకోవడానికి అతనికి ఒక అవకాశం కలిగింది. సో ప్రియులారా, ఆ యొక్క కోర్టులో గత కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఆర్డర్ ప్రకారంగా విశాఖపట్నం కోర్టు వారు OS 18/2009లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఎవరికి టైటిల్ రైట్ లేదు, కొనుక్కున్న వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ మీ టైటిల్ రైట్ ప్రూవ్ చేసుకున్నంత వరకు కలెక్టర్ గారి చేతిలో పెట్టమని ఒక జడ్జిమెంట్ ఇస్తే దాని మీద హైకోర్టుకి వెళ్ళి నా రైట్ ప్రూవ్ చేసుకున్నంత వరకు నాకు స్టేటస్గా ఇవ్వండి అని కోరుకొని ఆ యొక్క ఆర్డర్ని అతను ఈరోజు పొందుకోవడం జరిగింది. దాని మీద మేము సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళబోతున్నాం. వీళ్ళలో దీనిలో నేను చెప్దామనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, రత్నాకర్ హెగ్డే కానీ లేదా గత కాలంలో ఎంపీగా పనిచేసిన ఎంఈవి సత్యనారాయణ గారు కానీ ఎటువంటి టైటిల్ రైట్ లేదు. ఆ ప్రాంతంలో అన్యాయంగా అక్కడ కట్టడాలు చేసి బైబిల్ ఎక్కడైతే ట్రాన్స్లేట్ చేయబడిందో దాన్నే ఒక వ్యాపార కేంద్రంగా మలచాలని ఆశపడుతున్నారు. దీన్ని ఎంత మాత్రం కూడా మేము సహించాం. రానున్న దినాల్లో సుప్రీంకోర్టు కూడా దీన్ని తీసుకొని వెళ్తున్నాం. ప్రభుత్వానికి మేము విన్నవించుకుంది ఏంటంటే, టైటిల్ రైట్ లేని కొంత ఆసామీలకి ప్రభుత్వం అండగా ఉండకుండా గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని హిల్క్రెస్ట్ బంగ్లా, సిబిసిఎంసి ఆస్తులన్నీ